ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర వల్ల సాధారణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి జంక్షన్ వద్ద ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సిన బస్సు యాత్ర 11 గంటలకు మొదలవడంతో అప్పటికే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఎండ తీవ్రతతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. గోపాలపట్నం పెట్రోల్ బంక్ వెనకాల ఖాళీ స్థలం వద్ద సీఎం జగన్ మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తిరిగి కాసేపట్లో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తో కలిసి బస్సు యాత్ర చేయనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర వల్ల సాధారణ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి జంక్షన్ వద్ద ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సిన బస్సు యాత్ర 11 గంటలకు మొదలవడంతో అప్పటికే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఎండ తీవ్రతతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వేపకొండ జంక్షన్ నుంచి గోపాలపట్నం వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. గోపాలపట్నం పెట్రోల్ బంక్ వెనకాల ఖాళీ స్థలం వద్ద సీఎం జగన్ మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి కాసేపట్లో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తో కలిసి బస్సు యాత్ర చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఏదైతే పినగాడి ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవలసినటువంటి బస్సు యాత్ర 11 గంటలకు ప్రారంభమైంది. అయితే ఆ మార్గం వచ్చేటువంటి వాహనాలు ముందస్తు అటువైపు ఎవరిని అనుమతించకపోవడం, సో ఏదైతే ఉందో మార్గ మధ్యలో అంటే 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్రాఫిక్ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రాంతాల నుంచి తరలించిన వాళ్ళందరినీ కూడా ఎండలో నిలబెట్టి తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అత్యుత్సాహమనాలో లేకపోతే ఇదనాలో తెలియదు కానీ సో ముఖ్యమంత్రి బస్సు యాత్ర నిర్వహిస్తుంటే దూరంగా ఉన్నప్పుడు కూడా ఆ మార్గం గుండా కావచ్చు, ముందు మార్గం గుండా పోలవకుండా అడ్డేయడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు మార్గంలో పెద్దగా ఎక్కడ జనాలు లేదు, ఉన్నవారు కూడా కొద్దిమంది ఏదైతే ఉన్నారో బయట ప్రాంతాలను తీసుకొచ్చి ఆటోల మీద తీసుకొచ్చి నించోబెట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. సో దీంతో ఏంటంటే ఆ మార్గం గుండా వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర అటు వేపకుంట దగ్గర కావచ్చు, లేకపోతే పెనగడి ప్రాంతం, ఇటు ఆ గోపాలపట్నం ప్రాంతంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగిస్తూ గోపాలపట్నంలో బస్సు చేయడం జరిగింది. మరి కాసేపట్లో అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గం కూడా మరి ఈ రోజు కూడా ప్రాంతాల్లో కూడా బస్సు యాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు ఇబ్బంది లేకుండా చేయడానికి ఎక్కడ ఏర్పాట్లు చేయకుండా గంటల తరబడి స్థాయిని నిలిపేయడంతో సో కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాన్నే ప్రజలందరూ వచ్చి కదలడానికి వీలు లేదనే విషయాన్ని హైప్ చేయడానికి కొంతమంది అధికారులతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఈ బస్సు యాత్ర వల్ల సాధారణ జనం ఇంత ఇబ్బందులు పడుతున్నా ఎందుకని మరి పోలీసులు ఏం చేయలేకపోతున్నారు? అంటే సాధారణంగా బస్సు యాత్ర నిర్వహించేటప్పుడు కేవలం ఒక అరగంట ముందు లేదా పావుగంట ముందు నార్మల్ గా నిలుపుదల చేస్తారు, లేదంటే ఒక లైన్ క్లియరెన్స్ లైన్ కూడా సాధారణ ప్రజలను యథావిధిగా అనుమతిస్తారు. అయితే నిన్న కూడా అనకాపల్లి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. అనకాపల్లిలో ఉన్నటువంటి జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడం వల్ల అనకాపల్లి ప్రాంతంలో చాలా వరకు ట్రాఫిక్ జామ్ గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు నగరంలోకి ఎంటర్ అవుతుంది. మరి కాసేపట్లో ఎన్ఏడి మీద వస్తారు. ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ లేకపోతే ఒక లైన్ క్లోజ్ చేసి చేయడం కానీ చేయడం లేదు. దీంతో ఏంటంటే ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నారు, ఏదో జరుగుతుంది అనేది ప్రజల్లో వెళ్లాలనే ఒక భావనను తీసుకురావడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో ఇలా చేస్తున్నారని చెప్పి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బస్సు యాత్రలు చాలా మంది నిర్వహించారు. ఎవరు చేసినప్పుడు కూడా కేవలం 15-20 నిమిషాలు మాత్రమే ఇబ్బందులు పడుతుంది. ఇలా గంటల కొద్ది వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మమ్మల్ని ఇలా ఇబ్బందులు పడడం. అందులో తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో మేము ఎండలో ఇబ్బంది పడుతున్నాం, పిల్లలతో కావచ్చు లేకపోతే మహిళలు కావచ్చు వృద్ధులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీళ్ళు జనాలు తరచడం కోసం తీసుకొచ్చినటువంటి ఆటోలు కావచ్చు, వాహనాలు కావచ్చు, దారి కూడా పార్కింగ్ చేసి ఇంకో మార్గాన్ని కూడా వెళ్ళకుండా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ నాయుడు.